హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు నా స్టైల్లో దొండకాయ కర్రీ ఎలాగో చేస్తానో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత దొండకాయలు అయితే వేయించుకోండి. దొండకాయలు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అంటే మీకు ఎంతవరకు ఫ్రై చేస్తే ఇష్టమో అంతవరకు మీరు ఫ్రై చేసుకోండి. అందులో బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు అది వేసుకోవాలండి. సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. సాల్ట్ వేసి బాగా వేగితే దానికి దొండకాయకి ఉప్పు అనేది కరెక్ట్గా పడుతుంది. చప్పదనం అనేది ఉండదండి. కాబట్టి అందులో మీరు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మీరు చేసుకోవాలండి. బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి వేగనివ్వాలి. పూర్తిగా వేగనివ్వాలంటే కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. అంటే గోల్డ్ కలర్ అలా రావాలన్నమాట. అంత దూరంగా బాగా వేగనివ్వాలి. చూస్తారా, ఈ రంగు వచ్చేయాలండి. ఈ రంగు వచ్చేంతగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో మసాలాకి ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఇవి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని నాకైతే ఆయిల్ సరిపోద్ది, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసి వేయించాలండి ఫస్ట్. తర్వాత 4 ఉల్లిపాయలు, ఒక టమాటా అది మిక్సీ పట్టిందండి. అది కూడా మీరు మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అనేది అందులో యాడ్ చేసుకుని మీరైతే ఫ్రై చేయాలండి. బాగా వేగనివ్వాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అందులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అయితే ఈ ఉప్పు అది యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. దగ్గరికి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అనేది మీరు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకుని ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే పచ్చివాసన పోద్ది. పసుపు వేసి ఇప్పుడు వేస్తే పచ్చివాసన అనేది పోతుందండి. కాబట్టి ఇప్పుడే వేసేసి వేయించేయండి. పసుపు అది వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు ఏదైతే మనము పెట్టుకుంటాం కదండి, అంటే ఇప్పుడు బాగా వేగిన తర్వాత మసాలా అది పెట్టుకున్నాం కదా, ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా అది కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా వేగనివ్వాలి. మీకు ఇప్పుడే ఈ టైంలో కావాలంటే మీరు సాల్ట్ కూడా మీరు ముందు వేసుకున్న దాన్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ కారం అది వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా యాడ్ చేసేసి శుభ్రంగా దీన్ని ఏంటంటే కలపాలన్నమాట. కింద నుంచి కలపాలండి, లేకపోతే ఆల్రెడీ ఫ్రై చేస్తాం కదా విరిగిపోతాయి. కాబట్టి కలుపుకొని తర్వాత ఇవంతా మసాలా అంతా ఈ కాయలకు పట్టిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ మీరు చూసుకుని యాడ్ చేసుకుని, ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే చప్పదనం వస్తుంది. కాబట్టి మీరు సరిపడగా నార్మల్గా చూసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఉప్పది సరిపోయిందా లేదా అన్ని సరిగ్గా చూసుకుని తీసేసుకోవచ్చు అండి. మన వీడియో నచ్చితే మీరు ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.